మే నెలాఖరులోగా డీరెగ్యులేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా చూడాలని ఆ మేరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్టీల్ సెక్రటరీ సందీప్ ఫౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై చర్చించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను స్టీల్ సెక్రటరీ సందీప్ ఫౌండ్రిక్ సీఎం ముందు ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపుకు తీసుకురావాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం భూములను పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం చైర్మన్ బుర్రా రాధాకృష్ణ తెలిపారు. నిజమైన కౌలు రైతులను గుర్తించి వారికి మాత్రమే ఆలయ భూములు కౌలుకి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానం తరపున నిర్వహించిన ఉత్సవాలకు బిల్లు చెల్లింపులు కొంతమేర పెండింగ్ లో ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి మౌలిక వసతులు కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సమావేశం బ్రాహ్మణ వీధిలోని జమీదొడ్డి ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 35 అంశాలకు సంబంధించి ప్రతిపాదనలపై పాలక మండలి సభ్యులు, అధికారులు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ విలేకరులకు వివరించారు. ఇంద్రకీలాద్రిపై దర్శనానికి వేచి ఉండే భక్తులకి మనోల్లాసం కోసం ఆలయ ప్రాంగణంలో టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దేవస్థాన సిబ్బందికి వైద్య సేవలు అందించేందుకు సెంటినీ హాస్పిటల్ ముందుకు వచ్చిందని, దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. మరుగుదొడ్ల విషయంలో ఇటీవల జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని భక్తుల మినహా అపరిచితులు ఎవరూ ప్రాంగణంలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, కుంభాభిషేకం మహోత్సవాలకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కార్పొరేషన్తో చర్చించి నిబంధనలకు అనుగుణంగా వాటిని చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. దేవస్థాన భూములను కౌలుకిచ్చే విషయంలో కూడా నిజమైన రైతులను గుర్తించి వారికి మాత్రమే ఇస్తామని వివరించారు. భక్తుల సదుపాయాల కల్పనలో వారి సంతృప్తి స్థాయి పెరిగే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టెంపుల్ చుట్టూతా ఉండే మ్యాటర్లు కానీ, కమిషన్ ఆర్డర్లు కానీ, అన్ని విషయాలు కూడా డిస్కషన్ చేసుకుంటూ 1 by 1 వెళ్తున్నాం. మరి అలాగే సిస్టమ్ అనేది కొంచెం మార్చాలని, మరి అలాగే టెంపుల్ అంతా కూడా టీవీలు పెట్టాలని, మరి ఎందుకంటే భక్తులకి ఏం పూజలు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇవాళ గంట 2 గంటలు, ఫ్రైడే, సాటర్డే, సండే మరి 2 గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ 2 గంటల్లో ఎంటర్టైన్మెంట్గా వాళ్ళ క్యూ లైన్స్లో టీవీలు పెట్టాలి అని టీవీ డోనర్స్ కూడా వచ్చి ఉండారో అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ అందరికీ ట్రీట్మెంట్ కోసం సెంటినీ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మేము ఇంత డిస్కౌంట్ ఇస్తామండి, మీరు కనుక కార్డులు ఇచ్చి ఎంఓవి మాతో పెట్టుకుంటాండి, అటువంటి విషయాలంతా కూడా మరి కింద షాపులు కానీ, పైన 5th ఫ్లోర్లో షాపులు కానీ, మరి అలాగే బోర్డులు కానీ, మరి ఇంకా నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్ నెంబర్ 1 హైజెనిక్గా, మరి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు కూడా తెలుసు అందరికి కూడా, మరి అటువంటి జరగకుండా 6 గంటల దగ్గర నుంచి 7 గంటల దగ్గర నుంచి సిస్టమేటిక్ కనకదుర్గనగర్లో 2 గేట్లు పెట్టి వేరే భక్తులు తప్ప, భక్తులు ఎలా వస్తారు ఏంటి అని అర్థమైపోతుంది. భక్తులు కాకుండా మొక్కులు తీసుకునే వాళ్ళు కూడా బ్యాగులతో కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళిద్దరు ముగ్గురు ఫ్యామిలీ వస్తారు, వాళ్ళ వరకే సిస్టమేటిక్ అలౌ చేస్తే పైన రావడం కానీ, పైన మన అన్నప్రసాదంలో భక్తులను డిస్టర్బ్ చేయడం కానీ, కింద డిస్టర్బ్ జరగకుండా, ఇటువంటి జరగకుండా మరి హైజెనిక్ మనం చేస్తాం. మరి ఇవాళ కింద సిబ్బందితో ఈవో గారు మేము మీటింగ్ పెట్టి అసలు ఎవరు వస్తున్నారు, కనకదుర్గా నగర్లో లడ్డూ ప్రసాదం వెనకమాల వాష్రూమ్స్ని ఎవరు వాడుతున్నారు, అసలు ఏంటి క్లియర్గా మాకు పిక్చర్ కావాలని అడిగితే 80% ఆఫ్ ద పీపుల్ అవుట్ సైడ్ నుంచి వచ్చి వాడుతున్నారంట. భక్తులు వాడలేదంట. అవన్నీ కూడా భక్తులకు పైన ఉండి శివాలయంకి వెళ్ళే దారిలో ఉండి, మరి ఎన్ని మహామండపంలో ఉంది, ఇక్కడికి వచ్చేపాటికి భక్తులు వాడతలేదండి. 80% గంజాయి బ్యాచ్ కానీ, రౌడిజంగా వచ్చేవాళ్ళు కానీ మా దగ్గర ఎవిడెన్స్ ఫోటోలతో పాటు ఉన్నాయి. మేము కింద వాళ్ళని కోపడుతుంటే చెబుతున్నారు వాళ్ళు, మేమేం చేయమండి, ఇదిగో చూడండి మా మీద తిరగబడుతున్నాడు, వీడు కొడుతున్నాడు, వాడు డ్రెస్ చూడండి ఎలా ఉందో, నిక్కరేసుకొచ్చాడు అవుటర్ అని. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అలౌ చేసేదే లేదు. దానివల్ల ముందు ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళంతా మరి అక్కడ బ్యాగులు పెట్టుకుని మరి గంజాయి బ్యాచ్ అక్కడ జాకెట్ ముక్కల్ని అవి అమ్ముతున్నారు, తిరగబడుతున్నారు, ఎంప్లాయీస్తో గొడవ జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా మేము ఇప్పుడు దాకా మాట్లాడుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ టీవీలలో
పేపర్లలో వచ్చినవి చూసాం. బట్ వాస్తవంగా ట్రస్ట్ బోర్డు అర్చకులు ఎంప్లాయీస్ ఆ విధంగా కూడా వచ్చాయి. అటువంటివి ఏమీ లేవు. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా ఇంద్రకీలాద్రి కనకదుర్గా తల్లికి సంబంధించిన వైభవాన్ని గురించి, ఇక్కడ జరుగుతుండే అభివృద్ధి పనుల గురించి, ఇక్కడ జరుగుతుండే పూజలు, ఎంతో భక్తితో వచ్చే భక్తులందరూ సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారందరికీ కూడా ఇక్కడ జరిగే మంచి మంచి కార్యక్రమాలని మంచిగా మీడియా మన మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రచారం చేయండి. ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ని కూడా వేరే రకంగా వెళ్తే అమ్మవారి ఇది కొద్దిగా ఇబ్బంది పడే అలా ఫీల్ అవుతున్నాం. మేమైతే ట్రస్ట్ బోర్డు, మేము, అర్చకులు, వేద పండితులు అందరూ కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తున్నాము. ఎవరికి వేరు వేరు ఏం కాదు, ఇక్కడ అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఇంద్రకీలాద్రి డెవలప్మెంట్ కోసమే పనిచేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. భక్తుల యొక్క వెల్ఫేర్ కావచ్చు, భక్తుల యొక్క సంతృప్తి స్థాయిని పెంచడం కోసమే ఇంద్రకీలాద్రిలో ప్రతి ఒక్క ఎంప్లాయీ కావచ్చు, ప్రతి సభ్యుడు కావచ్చు, ప్రతి అర్చకుడు కావచ్చు, అందరూ కూడా భక్తులకి ఒక మంచి దర్శనాన్ని ఇచ్చి వారికి క్యూ లైన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి త్రాగునీరు సౌకర్యము, టాయిలెట్స్ కావచ్చు, మంచి ఉచిత ప్రసాదం ఇచ్చే ప్రసాదం కావచ్చు, అదేవిధంగా అన్న ప్రసాదం కావచ్చు, లడ్డు ప్రసాదం కావచ్చు. భక్తులు కోరుకునేది ఏంటి? రాగానే మంచి దర్శనం కావాలనుకుంటారు, అన్నప్రసాదం మంచిగా ఉండాలనుకుంటారు. ఇవన్నీ కూడా అందరం కలిసికట్టుగా చర్చించుకొని ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కావచ్చు, దేవాలయానికి కావచ్చు మంచి పేరు రావడానికే మేమంతా కృషి చేస్తున్నాము. సెంట్రల్ నియోజకవర్గంలోని 2020కి ముందు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయినట్లుగా పరిస్థితి ఉండేదని, కానీ గత 20 నెలల్లో 300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం గొట్టుముక్కల శేషంరాజు వీధి 11 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు వంటి అనేక రంగాల్లో అభివృద్ధిని ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి డివిజన్ లో అమలు చేస్తున్నామని, ఇప్పటికే 300 కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి వీధిలో ఉన్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని, ఈ రోజు మన నియోజకవర్గంలో 30వ డివిజన్ లో తాను 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రత్యేకంగా 30వ డివిజన్ లోని రామకృష్ణాపురం, బుద్ధరాజు వీధి ప్రాంతాల్లో అప్పట్లోనే రోడ్లను అభివృద్ధి చేశామని, ఈ ప్రాంతంలో తమ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టుముక్కల రాజు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేవారని, తర్వాత 5 ఏళ్లలో ఆ ప్రాంతం పట్ల ఎవరూ పట్టించుకోలేదన్నారు. మళ్లీ తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక నాయకులు రోడ్లు, డ్రైనేజీలు వంటి సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారని, వెంటనే వాటిని మంజూరు చేశామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యత అన్నారు. గత 20 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ అన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్లో సమస్యని పరిష్కరించాం. ఇప్పటికే 300 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి వీధిలో ఉన్న సమస్యని కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 37 డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్న మరి అభివృద్ధి అనేది ఆ రోజే జరగటం జరిగింది. ఈ 37 డివిజను ఇక్కడ ముఖ్యంగా రామకృష్ణాపురం, బుద్ధరాజు వీధి ఈ ప్రాంతంలో ఆనాడు మా పార్టీ సీనియర్ నాయకుడు శేషంరాజు గారు ఉండేవాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అందరినీ తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం తీసుకెళ్లేవాడు. ఆ రోజు కూడా ఈ బుద్ధరాజు వీధి, రామకృష్ణాపురం ఈ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా నేనే వేయించాను. తర్వాత 5 ఏళ్ళు ఎవరు ఈ పక్క కూడా చూసుకోలే. మళ్ళా ఇవాళ నేను శాసనసభ్యుడైనాక మా సోదరి మళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్లు, డ్రైన్లు అడిగారు. వెంటనే అట్లా మంజూరు చేపించి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగానే శంకుస్థాపన చేపించాం. దీనికి సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో సమస్యల్ని పరిష్కరిస్తాం. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 30 డివిజన్లో ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్ కానీ, ఇన్ఛార్జి మన కర్నూలు రమణ, సెక్రటరీ భద్ర, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అలాగే అనురాధ, కోటేశ్వరమ్మ, సరోజిని, కుమారి అందరూ ఆధ్వర్యంలో చేస్తాం. రాష్ట్ర
కన్స్ట్రక్షన్ చైర్మన్ రఘురామరాజు అందరూ కూడా పాల్గొన్నారు. సంతోషం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందేందుకు యోగా ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ఇంటి నుంచే యోగా సాధన చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మంచి అవకాశం అందిస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలోని అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష అమరావతి యోగా యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో యోగాపై మంచి అవగాహన పెరిగిందని తెలిపారు. బీఆర్టీఎస్ రోడ్ ను యోగా స్ట్రీట్ గా రూపొందించి నెల రోజుల పాటు వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. అన్నదాతలు, పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు తదితర వర్గాలు యోగాంధ్రాలో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్ ద్వారా యోగా సాధన చేయవచ్చునని, దీనివల్ల ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే యోగాను అలవాటు చేసుకుంటే జీవితంలో విజయాలు సాధించవచ్చునని కలెక్టర్ తెలిపారు. మన సంపద ఆంధ్రాలో యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చైతన్యం వచ్చింది. ఇది కొనసాగిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కూడా నలుమూల నుంచి కూడా ప్రజలు దీన్ని వీక్షించి యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్ యోగా ఉంటుంది. సో ఈ యోగా రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా అన్ని రకాల ఫిట్నెస్, సో పాజిటివ్ లైఫ్ స్టైల్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రతినిత్యం ఒక అరగంట, ఒక గంట యోగా ప్రాక్టీస్ చేయండి. ఆనందంగా హెల్తీగా ఉండండి. ఇది చాలా అవసరం మనకు వెల్తీ హ్యాపీ సొసైటీని అచీవ్ చేయడానికి. ప్రతి ఒక్కరికి యోగాంధ్ర అలాగే యోగాభ్యాస శుభాకాంక్షలు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెడితే నిలుపుకోలేకపోయారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మనిషికి పౌష్టికాహారమైన నెయ్యి కుక్కకు కూడా పనిచేయని చందాన ఆయనకు 151 సీట్లు కట్టబెడితే ఇముడ్చుకోలేక 11 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కావాల్సింది కపటత్వం కాదని, స్నేహశీలత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఇస్తే అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల పేరిట గేమ్ ఆడారంటూ మండిపడ్డారు. చారిత్రాత్మకమైన అమరావతి పేరును కాదని మావికనంటూ సరికొత్త మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గొల్లపూడిలోని రూరల్ మండల శాఖ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే వసంత పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో కావలసినది కపటత్వం కాదని, స్నేహశీలత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఇస్తే అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల పేరిట గేమ్ ఆడారంటూ మండిపడ్డారు. చారిత్రాత్మకమైన అమరావతి పేరుని కాదని మావిగన్ అంటూ సరికొత్త మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గొల్లపూడిలోని రూరల్ మండల శాఖ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే వసంత పాల్గొని ప్రసంగించారు. మనం నెయ్యి మన చిన్నపిల్లల దగ్గర అందరినీ ఏంటంటే పౌష్టికాహారం, అది చాలా బలవంతమైన ఆహారం. కానీ కుక్కకు మట్టుకు అది ఏమన్నమాట, కుక్క నెయ్యి తిందో. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి అధికారాలు కూర్చోబెడితే అది ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఆ సీట్ని సింపి దాన్ని కొరికి దాన్ని కలిసి చుట్టుపక్కల అవసరం ఆ ఇచ్చిన అతను అభాసపాలయ్యి 151 మధ్యలో 5 చోట్ల 11 రెడ్డి అయిపోయాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో మనకు కావాల్సింది కపటత్వం కాదు, సహజత్వం. మనం మనస్ఫూర్తిగా ఉంటాం. మీ గ్రామాల్లో లేదా రకరకాల సమస్యల మీద మీ దగ్గరికి వస్తూ ఉంటాడు. పంపు కావాలనో లేదా ఇంకోటి రాబోయే. ఎందుకంటే మీరు చూశారు కదా, మావిగన్ అని చెప్పి ఒక కొత్త నాటకానికి దారి తీశాడు. పిచ్చోడు లేకపోతే మంచోడు ఎవడైనా నా పేరు చెప్తాడా? హైదరాబాద్ అంటే ఒక చారిత్రాత్మకమైన పేరు. భాగ్యనగరం హైదరాబాద్ పేరు మీద హైదరాబాద్ నిర్మితమైంది. అట్లాగే చన్నపట్నం అది చెన్నై అయింది. అట్లాగే బొంబాయి పెద్దాక ఒక చారిత్రాత్మక నేపథ్యం, ఒక గౌరవప్రదమైన మావిగన్ అంట. అదేదో మలయాళ సినిమాలో ఇంకేదో సినిమా తీసినట్టు తప్పితే ఇది అతను భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రతి జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అన్ని ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అవసరం అని చెప్పి పార్లమెంట్ లో బిల్లును ఆమోదిస్తే ఈ బిల్లుని సమర్థించని ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న విధానంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ ప్రభుత్వం కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్చ చేస్తుందని ఆగ్రహించారు. 2023
సమయంలోనే చట్టం అయినప్పుడే 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం కోరిందని తెలిపారు. అప్పుడు డిలిమిటేషన్ సీట్ల పెంపుదల సెన్స్ అయినా తరువాత అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని వివరించారు. మహిళా రిజర్వేషన్ల మీద బీజేపీ, మోడీ, కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నాయి, వంచిస్తా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ల చట్టం 2023లో అయింది. 2023లో అయిన చట్టాన్ని అమలు జరిపే దాని గురించి ప్రత్యేకంగా పార్లమెంట్ సెషన్ 3 రోజుల పాటు 16 నుంచి 3 ఏళ్ల తర్వాత జరుపుతాం. అంటే ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట దాని ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి. ఆ రోజే 2023లోనే ఆ చట్టం అవుతుందనే సిపిఎం చెప్పింది. 2011 జనాభా లెక్కలను తీసుకొని అప్పుడు అందుబాటులో లెక్కలను తీసుకొని 2024 ఎన్నికల్లోనే దీన్ని వెంటనే అమలు చేయాలి అని. కాదు డీలిమిటేషను, సీట్లు పెంపుదల, అలాగే సెన్సస్ వీటిని అయిన తర్వాత చేస్తామని చెప్పానంటే అప్పుడే చెప్పాను 2029 కాదు 34 కూడా అవ్వదు. కావాలని చట్టం చేసి మురిపించి అమలు జరపకుండా వాయిదా వేయడానికే ఉద్దేశపూర్వకంగా ఆ రోజు బీజేపీ ప్లాన్ ప్రకారం చేసింది అని చెప్పి మేము తీవ్రంగా దాన్ని ఆ రోజు విమర్శించాం. ఇది మేము చెప్పిన మాటలు ఈరోజు వాస్తవమైంది. ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇప్పుడు సడన్గా వాళ్ళకు గుర్తొచ్చింది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. దీనికి ఏమిటి సెన్సెస్ లేవు. ఇప్పుడు 2011 ఇప్పుడు సెన్సస్ జరుగుతూ ఉంటే ఈ సెన్సస్ నిమిత్తం లేకుండా 2011 సెన్సస్ తీసుకుంటా ఉంటున్నారు. డీలిమిటేషన్ 816 సీట్లు, దాదాపు 50% పెంచి 816 సీట్లు చేస్తా ఉంటున్నారు. అసలు ఈ డీలిమిటేషన్ మీదే తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అనేక రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది. జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ అమలు జరిపి ఈ కుటుంబ నియంత్రణ అమలు జరిపిన రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా ఎక్కువగా నష్టపోతాయి. అందువల్ల జనాభా ప్రాతిపదిక మీద కాదు, సీట్ల పెంపుదలను బట్టి ఇవి చేయాలి. అప్పటికే ఉన్న సీట్లు పెంపుదల అదనంగా సీట్లు ప్రపోర్షనేట్గా చేయాలి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా రాష్ట్రాలు ఆ రోజు ప్రతిపాదించాయి. దాని మీద ఇంతవరకు కనీసం ఒక సమావేశం వేయటం కానీ లేదా ప్రభుత్వం ఒక స్పందన కానీ చర్చించడం కానీ లేదు. ఎన్నికల వేళ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నేతలు సిఎస్ బాబురావు, దోనిపూడి కాశీనాథ్లు మండిపడ్డారు. ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారని విమర్శించారు. విజయవాడ కలెక్టర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు సిఎస్ బాబురావు, దోనిపూడి కాశీనాథ్లు పాల్గొని మాట్లాడుతూ ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమి లేదంటున్న ప్రభుత్వం అదానీ వంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం ఎకరా కేవలం 99 పైసలకే ధారదత్తం చేస్తుందని విజయవాడలోని బస్ స్టాండ్, భవానీ ఐలాండ్, విద్యాధర్పురం డిపో వంటి కీలక ప్రాంతాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన టిట్కో ఇళ్ల నిర్మాణం నేటికి పూర్తి కాలేదన్నారు. కట్టిన ఇళ్లను ప్రజలే స్వాధీనం చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, బాధితులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా 2 సెంట్ల స్థలం ఇవ్వలేదు. ఎప్పుడో కట్టి ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లలో రంగులు పూసి గృహప్రవేశాలు అంటున్నారు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఇంకా ఎంతకాలానికి ఇస్తారు? గతంలో ఉన్న ప్రభుత్వమేనో కాగితాలు ఇచ్చి ఆయన గద్దె దిగాడు. వీళ్ళు ఆశ పెట్టి ఓట్లు ఎంచుకున్నారు, ఇంతవరకు ఇచ్చింది లేదు. ఎప్పుడు ఇస్తారు? భూములు లేవా? బడా కంపెనీలకి ఎకరం భూమి 99 పైసలకి ఇస్తున్నారు. పేదవాడికి ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా? అంతేకాదు కార్పొరేట్లకేనో లక్షల ఎకరాలు ఇస్తున్నారు. పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వరని అడగటానికే వాళ్ళ జనం వచ్చారు. దాంతోపాటు టిట్కో ఇళ్ళు 2018లో డబ్బు కట్టించుకున్నారు 1,00,000, 2 లక్షలు. 12,000 ఇళ్ళు అన్నారు, 6,000 అన్నారు. తర్వాత 2,000 అది కూడా సగం ఆపి వాళ్ళు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 35,000 డబ్బు కట్టించుకున్నారు. ఎక్కడెక్కడో లేఅవుట్లు అన్నారు, దిక్కు మొక్కు లేదు. వాటిని సరిచేస్తామని అధికారులకు వచ్చి మీకు 2 ఏళ్ళు అయింది. ఏమవుతుంది? అధికార పార్టీ నాయకులు మాత్రం, వాళ్ళ ప్రజాప్రతినిధులు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. జనానికి మాత్రం గుండు సున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తల ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళు కోటీశ్వరులు చేయడానికి ఒక పథకం పెడతాడండి. అంటే మీ నాయకులు బాగుపడాలి, మీ కార్యకర్తలు బాగుపడాలి, కార్పొరేట్లు బాగుపడాలి. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి మాత్రం గుండు సున్నా. నీ సొంత స్థలం ఏమంటలా, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఇవ్వండి. విజయవాడలో డిస్నీ ల్యాండ్ 57 ఎకరాలు ఉంది. పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీ వాళ్ళకి ఇచ్చేశారు. భవానీ ఐలాండ్ ఇంకో కంపెనీ వాడికి ఇచ్చేశారు. వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు కబ్జా చేస్తున్నారు.
శాతవాహన కాలేజీ, ఎస్ఆర్ఆర్ కాలేజీ భూములు కబ్జా చేస్తున్నారు. ఉన్న గవర్నమెంట్ భూములన్నీ వాళ్ళు కబ్జా చేయటం, పేదవాడికి వస్తే ఇల్లు లేవంటున్నారు. ఎందుకు? పోనీ కొండల మీదో, కాలువ గట్ల మీదో, కృష్ణా కరగట్ట మీదో 50 ఏళ్ల క్రితం ఇల్లు వేసుకుని ఉంటే పట్టా లేదు. ఇచ్చిన పట్టాలు ఎందుకు పనికిరావు 4 గీసుకోవడానికి కూడా. ఇవాళ మీకు పట్టా ఇస్తాను 2 ఏళ్ళకు అమ్ముకోవచ్చు అంటున్నాడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల కోసం. అమ్ముకోవడం దిక్కు కాదు, కనీసం ఏ బ్యాంకు వాడు అప్పు కూడా ఇవ్వట్లేదు. దేనికి విలువ లేకుండా పోతా ఉంది. ఎంతకాలం ఆగాలి? అందుకే ఇవాళ రేపంట మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మనం ఓటేయాలంట. అందుకోసం మళ్ళీ హడావుడి చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయటం ఎన్నికలకు ముందే కాగితాలు కాదు, మాకు అద్దెలకు ఉన్నోళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి, కాగితాలు ఇచ్చే కాదు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వండి. నగరంలో కట్టినటువంటి ఇళ్ళు ఏమైపోయినాయి అని అడుగుతున్నాం. ఇవేవి ఎప్పటికి ఇస్తామని అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులకి జేఎన్యూఆర్ఎం ఇళ్ళు 4000 ఇళ్ళు పడావుగా పడున్నాయి. ఇస్తానని చెప్పి 10 సంవత్సరాల కిందట చెప్పావు. ఇంతవరకు వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలా. ఇళ్ళకి నివేశ స్థలం కోసం ఎన్నికల్లో వాగ్దానం చేశావు. 2 సెంటు స్థలం నేను ఇస్తాను అర్బన్ ప్రాంతంలో అని చెప్పి మేము స్థలం చూపిస్తా ఉన్నాం. నువ్వు ఇవ్వయా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నాం. డిస్నీ ల్యాండ్ 50 ఎకరాలు ఉంది, కబేళా సెంటర్లో 25 ఎకరాలు ఉంది, సింగనగర్లో 50 ఎకరాలు ఉంది, రామలింగేశ్వర నగర్లో 50 ఎకరాలు ఉంది. ఇట్లా ప్రభుత్వ భూమి మీకు తెలియదా? లెక్కలు తీసుకుంటే మీకు అర్థం కాదా? ఈ భూమిని 2 సెంట్ల స్థలం కోసం నగరంలో సమీపంలో 13,000 ఇళ్ళు శాంక్షన్ అయితే అందుట్లో 5,000 ఇళ్ళు మేము మెనకలేమని చెప్పనని నీ ప్రభుత్వ హయాంలో గతంలో పంపించేశావు. 5,341 ఇళ్ళు వెనక్కి కొట్టేశావు, వెనక్కి తోసేశావు. మరి మిగిలినటువంటి ఇళ్ళు అయినా కట్టావా? కట్లా. అందుకని అవి కట్టించమని చెప్పనని, కట్టి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులు కేటాయించమని చెప్పనని అడుగుతున్నాం. ఇంకా 1778 మందికి 6 కోట్ల రూపాయలు ఇవ్వాలి నువ్వు డబ్బులు. 6 కోట్లు ఇవ్వడంలా కృష్ణా కరకట్ట వాసులకి పట్టాలు అడుగుతూ ఉన్నాం. కారణం ఎదురుగుండా నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతానికి పట్టాలా? దానికి రిటైనింగ్ వాల్ లేదా? కిందటి ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టించింది ఇక్కడ, అందుకని పట్టాలు ఇవ్వడం లేదా? నవరాంపురం వాసులకి రిజిస్ట్రేషన్ చేయడంలా ఎందుకని? గత ప్రభుత్వం జీవో ఇచ్చిందనే. ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు సాగు చూపి ఇచ్చేటువంటి దానికి ఇవ్వకుండా ఉన్నటువంటి అవకాశాలను కూడా నీరుగార్చేటువంటి దానికి ప్రయత్నం చేసి మాట్లాడితే అమరావతి అని చెప్పని చూపించడం అంటే ప్రజల అమాయకులు కాదని చెప్పనేటువంటి చెప్పదలిచాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారి సుహాస్ని స్పష్టం చేశారు. గత వారం రోజుల నుంచి ఎండలు బాగా మండుతున్నాయని, ఎండలను దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బయటకు వచ్చేటప్పుడు చల్లని తాగునీరు, మజ్జిగతో పాటు కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తీసుకోవడం వల్ల ఎండ నుండి ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సో అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే రోజు రోజుకి మనకి ఎండ తీవ్రత అనేది మనకి పెరుగుతుంది. ఈ పెరిగిన దానికి కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అవసరమైతేనే బయటికి రావాలి, అవసరం లేకుండా ఉంటేనే ఇంట్లో ఉండడం అనేది చాలా ఉత్తమము. సో మీరు ఒకవేళ బయటికి వచ్చినా కూడా తలకి మామూలుగా వేసుకునే బట్టలు కూడా, దుస్తులు కూడా, రంగు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లైట్ కలర్స్ వేసుకోవడం, తర్వాత మధ్యలో కూడా మీరు పానీయాలు తాగడం. ఇప్పుడు మజ్జిగ కానీ ఇంట్లో ఉన్నా కూడా మీరు మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అని అంటే గర్భిణీతో ఉన్నప్పుడు తక్కువ నీళ్ళు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అయితే ఎక్కువగా అయిపోతుంది. ఆ డీహైడ్రేషన్ వల్ల కూడా నీరసం వచ్చేసేసి ఆ తర్వాత లోపల ఉన్న బిడ్డ కూడా దానికి కూడా మీకు ఆ నీరసానికి బిడ్డ కూడా గురి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువ
ఎక్కువ మనకి ఏదైతే వాటర్ కానీ తర్వాత కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఏదైనా కానీ చెరుకు రసం కానీ ఇలాంటి పానీయాలు అనేది మీరు తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు అవకాశాలు ఉంటే కూలర్ అలాంటిది పెట్టుకోవచ్చు. అలాంటి దగ్గర ఎక్కువగా ఉండడం కూడా మంచిదవుతుంది. తర్వాత ఎటువంటి చిన్న జ్వరం వచ్చినా కూడా ఎటువంటిది ప్రాబ్లం లేకుండా ఏదైనా కానీ జ్వరం వచ్చినా వెంటనే మీరు డాక్టర్ గారిని మాత్రం సంప్రదించాలి. ప్రతి విలేజ్ దగ్గర కూడా మాకు MLHPలు ఉన్నారు. ఎందుకంటే విలేజ్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ MLHPs ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. చిన్న జ్వరం కూడా చిన్న జ్వరమే కదా ఏముందని RMP దగ్గరికి వెళ్ళడం ఇలాంటి పనులు మాత్రం చేయకండి. తప్పకుండా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని లేదా MLHP సెంటర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు వాడుకోవడం, అవసరమైతే వాళ్ళు మా డాక్టర్ గారికి రిఫర్ చేస్తారు. ఆ విధంగా వెళ్ళడం మంచిదండి. అట్లనే పిల్లలు ఉన్నారండి, ఇంట్లో ఉన్న పిల్లల్ని కొంతమంది ఫంక్షన్లు, ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్స్ వస్తాయి నెక్స్ట్, ఈ ఫంక్షన్లకు కూడా గర్భిణీ స్త్రీలు పిల్లల్ని వేసుకొని చంటి పిల్లల్ని సంకలో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బస్సుల్లో వాటిల్లో వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఎండ తట్టుకోలేరు. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటారు. దయచేసి పిల్లల్ని మాత్రం అవసరమైతే బయటికి తీసుకెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉంచండి. బిడ్డకు కూడా సమతుల ఆహారం అనేది ఇవ్వాలి. మీరు పాలు పట్టే వయసులో ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఖచ్చితంగా పాలు ఇవ్వాలి. పాలు కాదు అంతకన్నా పెరిగే వయసు ఉంటే సమతుల ఆహారం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కువ నీళ్లు కూడా వాళ్ళ చేత తాగించాలి. ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, ఏదైనా వాంతులైనా, విరోచనాలైనా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి. ఒకవేళ మీరు ఆ టైంలో ఏదైనా ఒక 1 అవర్ పడుతుంది మీరు వెళ్ళడానికి, ఈ లోపల మీ దగ్గర ఏంటి ద్రావణం, మనం ఇంట్లోనే ఉన్న మజ్జిగతో అందులోనే కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసుకొని పల్చగా చేసుకొని ఆ ద్రావణాన్ని కూడా మనం తాగించవచ్చు. అట్లా ఆ విధంగా ఇంట్లో ఉన్న పానీయాలతో మనం ముందుగా ఇది చేసుకొని తర్వాత డాక్టర్ని అనేది సంప్రదించాలండి. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.